నేను చదువుతున్నప్పుడు, నేను కథలు రాయాలనుకున్నప్పుడు నేను పురాణాలలో చదివినటువంటి ఒక చిన్న కథ చెబుతాను. శివుడు అమ్మవారి మైకంలో ఉండి అమ్మవారితో కొత్తగా బాలా త్రిపుర సుందరిని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ తన్మయత్వంలోనే మునిగిపోయి ఉన్నాడంట. ఈ లోకాలన్నిటినీ చూడకుండా ఆవిడ చందాలని, ఆవిడ అనుకువని, ఇవన్నిటినీ మనస్మరణ చేసుకుంటూ ఆయన ఒక్కడే అలా ఉండిపోయాడంట. అందరూ వచ్చేసి అదేంటి మహాశివుడు, ఆయన హరుడు, ఆయన అలా తన భార్య ధ్యాసలోనే ఉంటే ఈ ముల్లోకాలని పాలించేది ఎలా, ఈ ముల్లోకాల ఏం జరుగుతుందో చూసేది ఎలా అనుకొని అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారంట, అయ్యా ఏంటి మరి శివుడు ఆయన ఎప్పుడు ఆ భార్య ఆమె ధ్యాసలోనే ఉంటున్నాడు, మరి ఆయన బయటికి తీసుకురాలన్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలాడు. అప్పుడు అమ్మవారిని 18 ముక్కలుగా ఆ సుదర్శన చక్రాన్ని నరికేసిందనమాట. అవే 18 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి మన భారతదేశంలో, అలాగే శ్రీలంకలో, నేపాల్తో కలిపి 18 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఒక అమ్మవారిని సుదర్శన చక్రం నరికితే 18 శక్తిపీఠాలు కట్టుకున్నామే, ఒక ఆడపిల్లని చెరిచితే ఒక్క గుడి కట్టమా?